జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరికీ క్రిస్మస్ ఈవ్ విషెస్ తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజైతే నేను చాలా అన్యూజువల్ టాపిక్ తోటి వచ్చానండి మీ ముందుకి. ఇదేదో ఎవరినో కించపరచడానికో లేకపోతే తక్కువ చేసి మాట్లాడడానికో అలా అని కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను నోటీస్ చేసిన కొన్ని మిస్టేక్స్, అవి ఇప్పుడు మనం మిస్టేక్స్ అని కూడా అనుకోవట్లేదు అనమాట. అది మన భాషలో ఎంతగా కలిసిపోయాయి అంటే అదే కరెక్ట్ అన్నట్టుగా, ఎందుకంటే అది మన భాష కాదు కాబట్టి. అదే నేను మాట్లాడుతున్నది ఇంగ్లీష్ గురించి అండి. ఇంగ్లీష్ మన తెలుగులో ఎంత మిక్స్ అయిపోయిందంటే ఇన్సెపరబుల్గా అయిపోయింది. చాలా మాటలకి మనకి తెలుగు మీనింగ్సే తెలియవు అనమాట. ఒకవేళ ఆ వర్డ్ వెతుక్కోవాలన్నా చాలా టైం పడుతుంది. సో అందులోనే కొన్ని మిస్టేక్స్ ఎంత ఇదిగా మన లైఫ్లోకి వచ్చాయి అంటే ఆ వర్డ్స్ కరెక్ట్ మీనింగే మారిపోయి మనం ఏమనుకుంటున్నామో అదే కరెక్ట్ అన్నట్టుగా వాడేస్తున్నాం. అంటే అందులో ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, మీడియోకర్స్ అందరూ ఉన్నారండి. ఇందులో ఏదో ఇంగ్లీష్ రాని వాళ్ళు లేకపోతే మహా చదివేసిన వాళ్ళు అని నేను అనట్లేదు. అన్ని రకాలు ఉన్నారు. సో మచ్చుకి కొన్ని చూద్దాము. ఫస్ట్ మనం చేసే పెద్ద పొరపాట్లు ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కానీ అదే వర్డ్ తెలుగులో యూజ్ చేసినప్పుడు కానీ డిఫరెంట్ అన్న వర్డ్, ఆ డిఫరెంట్ అని వచ్చేటప్పటికి ఒక్కసారి చెప్తే చాలు. డిఫరెంట్ అంటేనే అది వేరేగా ఉంది, లేకపోతే వివిధ రకాలు ఉన్నాయి, దేర్ ఆర్ డిఫరెంట్ కలర్స్ అంటే సరిపోతుంది. లేకపోతే చాలా డిఫరెంట్ రంగులు ఉన్నాయి అని తెలుగులో చెప్పినా అలా చెప్పరు మన వాళ్ళు. డిఫరెంట్ కలర్స్ అంటారు, అది రాంగ్. అసలు ఇంగ్లీష్లో డిఫరెంట్ అని 2 సార్లు వాడేదే లేదు. సో ఇదైందా. నెక్స్ట్ చాలా ఇదిగా గుర్తుపెట్టుకునే కొన్ని అనుభూతులు అంటాం కదా మనం, కొన్ని క్షణాలు, దాన్ని మూమెంట్స్ అనాలి. మూమెంట్స్ అనడానికి బదులు మూమెంట్స్ అంటుంటారు. నేను చాలా ఇలాంటి మూమెంట్స్ అన్నీ నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను అంటారు. అది మూమెంట్ అన్నది కాదు, అది మూమెంట్స్ అనాలి. నెక్స్ట్ నియర్ అండ్ డియర్ అంటే సరిపోతుంది. అది 100 మంది చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని మనం అంటున్నా, లేకపోతే ఒక మనిషిని అంటున్నా కూడా నియర్ అండ్ డియర్ అంటే మనకు బాగా దగ్గరున్న వాళ్ళు అని అర్థం. అంతేగాని దానికి నియర్స్ అండ్ డియర్స్ అని పెట్టక్కర్లేదు. మళ్ళీ బ్యూటిఫుల్ అనడానికి బ్యూటిఫుల్స్ అని కూడా పెడుతుంటారు, అది కూడా చాలా తప్పు. అండ్ ఇంకోటి ఈవ్, ఇందాక నేను కావాలని చెప్పాను. అండ్ ఈరోజు అనుకోకుండా క్రిస్మస్ ఈవ్ అనమాట. ఈవ్ అంటే ఏదైనా ఒక మెయిన్ ఫంక్షన్కి ముందు రోజు వచ్చేదాన్నే ఈవ్ అంటారు. అలాగే న్యూ ఇయర్స్ ఈవ్, రేపు న్యూ ఇయర్ అంటే ఇవాల్టి రోజుని న్యూ ఇయర్ ఈవ్. అదే క్రిస్మస్కి కూడా క్రిస్మస్ ఈవ్ అంటారు. కానీ ఆన్ ద ఈవ్ ఆఫ్ అని ప్రతి పండక్కి లేకపోతే ప్రతి ఈవెంట్కి వాడరు. ఇది న్యూ ఇయర్ ఈవ్ మనం జరుపుకుంటాం ఇప్పుడు ముందు రోజు రాత్రి 12 అయ్యాక మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం కాబట్టి అది ఈవ్. అంతేగాని దీపావళికి ముందు రోజు మనం దీపావళి సెలబ్రేట్ చేసుకోం కదా, రామనవమికి ముందు రోజు మనం రామనవమి పూజ చేసుకోం కదా. సో వాటికి ఇవి అప్లికబుల్ కాదు. ఉత్తి క్రిస్మస్కి న్యూ ఇయర్కి మాత్రమే ఆ ఈవ్ అన్నది మనం వాడాలి. ఇది కాకుండా వంటలు చేసేవాళ్ళు సాధారణంగా యూట్యూబ్లో కానీ మామూలుగా కానీ మీరు నోటీస్ చేస్తే బంగాళదుంప దగ్గరికి వచ్చేటప్పటికి ఇది బాగా స్మాష్ చేసేయాలండి అంటుంటారు. స్మాష్ కాదండి, అక్కడ ఉపయోగించాల్సిన మాట మ్యాష్. ఆ ఎస్ఓటి తీసేసి ప్లీజ్ మ్యాష్ అని పెట్టండి. స్మాష్ అంటే ఇది బుర్ర బదలు కొట్టేస్తూ ఉంటారు చూడండి, అది. లేకపోతే ఇప్పుడు గుమ్మడికాయ ఉంటుందా, నేలనేసి కొడితే అది 1000 ముక్కలు అయిపోతుంది, దాన్ని స్మాష్. మనకు బంగాళదుంప మీద అంత కోపం ఎందుకు పాపం? దాన్ని చేతితోటి జస్ట్ ఇలా నలపడమే కదా. ఆ నలపడాన్ని దాన్ని మ్యాష్ అనాలి, స్మాష్ అనకూడదు. అలాగే మళ్ళీ ఇలాగే బర్త్డే అనాలి కానీ బర్త్డే అనకూడదు. చాలామంది అంటున్నారు, ఎస్పెషలీ యూట్యూబ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్న ఒక ఆవిడ కూడా, ఆవిడ కావాలని అంటుందేమో నాకు తెలీదు, బర్త్డే అంటుంటుంది. ఇట్స్ నాట్ బర్త్డే, ఇట్స్ బర్త్డే, టీహెచ్ పలకాలి. అలాగే చాలామంది
1000 దగ్గరికి వచ్చేటప్పటికి 1000 ఇది 1000, ఇది 2000 అలా అంటుంటారు. 1000 డి సైలెంట్ కాదండి, అందులో డి కూడా ప్రొనౌన్స్ చేయవలసిందే. ప్లంబర్ అంటారు చూడండి, అక్కడ బి సైలెంట్. ఆ సైలెంట్ ఉన్నప్పుడేమో పలికేస్తున్నారు, లేనప్పుడేమో దాన్ని సైలెంట్ చేసేస్తున్నారు. అది ప్లంబర్ కాదు, ప్లమర్. సో ప్లంబర్ అనడం మానేస్తే బాగుంటుంది, ప్లమర్ అనాలి. అలాగే వెన్స్డే, అది వెడ్నర్స్డే కాదు, అది వెన్స్డే. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఆ సిజర్ ఇవ్వు అంటుంటారు, అది సిజర్ కాదు. అవి రెండు కదా ఇలా కలిపి పెట్టారు, ఓటి ఓటటు క్రాస్గా. అవి రెండు కలిపి ఇంగ్లీష్లో అయితే మనం గివ్ మీ ఏ పేర్ ఆఫ్ సిజర్స్ అని అనాలి, అది కరెక్ట్ గ్రామర్. అందుకని తెలుగులో మనం చెప్పినా కూడా ఆ సిజర్స్ నాకు ఇవ్వు రమణి లేకపోతే గాయత్రి ఏదో పేరు చెప్పి సిజర్స్ అనాలి, కానీ ఆ సిజర్ ఇలా ఇవ్వు అని అనకూడదు. సిజర్ అన్నది రాంగ్, సిజర్స్ అనే దాన్ని ప్రొనౌన్స్ చేయాలి. మళ్ళీ ఇలాగే ఎవరికైనా బర్త్డే విషెస్ ఆ రోజు చెప్పడం మర్చిపోయారనుకోండి, నెక్స్ట్ డేయో చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం, బిలేటెడ్ బర్త్డే విషెస్, BELATED, బిలేటెడ్. అదేమో కరెక్ట్గా వినరో మరేంటో తెలీదు, మెసేజ్ చేసినప్పుడు కూడా బి బదులు డి పెడతారు. డీలేటెడ్ మెసేజ్ బర్త్డే విషెస్ అని పెడుతుండే, డీలేటెడ్ కాదండి, అది బిలేటెడ్, BELATED. నేను చెప్పిన ప్రతిదీ కూడా మీకు డౌట్ ఉంటే మీరు మళ్ళీ డిక్షనరీలో అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎవరైనా మంచం మీద ఉంటే, ఒంట్లో బాగాలేక మంచం మీద ఉంటే బెడ్ రిడెన్ అనాలి, అంతేగాని బెడ్ రిడ్ అనకూడదు. మా అమ్మగారు 4 సంవత్సరాల నుంచి బెడ్ రిడ్ అండి అంటుంటారు. బెడ్ రిడ్ కాదండి, ఇట్స్ బెడ్ రిడెన్. మళ్ళీ హ్యాపీనెస్ అనడానికి ఒక 10 రకాల గుడ్ న్యూస్లున్నా లేకపోతే ఏదైనా సరే ప్లూరల్ కదా అని హ్యాపీనెసెస్ అనకూడదు. హ్యాపీనెస్ అంటే సంతోషం, అది 10 రకాల గుడ్ న్యూస్, చాలా సంతోషం అండి, మీ పిల్లాడి పెళ్ళైంది, లేకపోతే ఇంకొకళ్ళకి మీరు కొత్త ఇల్లు కొనుక్కున్నారు, కొత్త కారు కొనుక్కున్నారు, వీటన్నిటికీ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ హ్యాపీనెస్ టువర్డ్స్ యువర్ సో అండ్ సో అని చెప్తాం. కానీ 2-3 గుడ్ న్యూస్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీనెసెస్ అని చెప్పరు, అలా ఉండదు, అది హ్యాపీనెస్సే ఉంటుంది. సో ఇంకొకటి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, కూరలో మనం గ్రేవీ ఉంటుంది కదా, ఇప్పుడు పన్నీర్ కూరలు అలాంటివన్నీ ఏం చేసుకున్నా ఆ గ్రేవీని సూప్ అంటూ ఉంటారు. సూప్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇది గ్రేవీని సూప్ అంటే చాలా ఫన్నీగా ఉంటుంది వినడానికి. గ్రేవీని గ్రేవీ అనే అనాలి, తెలియక కాదు, ఏదైతే ఏంటి అని ఇంటర్చేంజబుల్ అన్నట్టుగా వాడేస్తూ ఉంటారు చాలామంది, బట్ అది కరెక్ట్ కాదు. మళ్ళీ మనం మట్టిలో కానీ పని చేస్తున్నా, లేకపోతే గార్డెనింగ్ చేస్తున్నా, లేకపోతే హెయిర్ కలర్ రాసుకుంటున్నా, ఏమైనా చేస్తుంటే చేతికి గ్లౌజ్ వేసుకుంటాం కదా, దాన్ని గ్లౌజెస్ అంటూ ఉంటారు. గ్లౌజెస్ కాదు, గ్లౌజ్ అంటేనే 2, ఒక చేతికి వేసుకుంటే గ్లౌ, 2 చేతులకి అయితే గ్లౌజ్, అంతేగాని దాన్ని గ్లౌజెస్ అని అనరు. సాక్స్ కూడా, సాక్స్ అంటేనే ప్లూరల్, మళ్ళీ అది సాక్సెస్ అవ్వదు. సో ఇలాంటివన్నీ కొంచెం మనం కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. నువ్వేం పెద్ద పండిత ఇవన్నీ చెప్తున్నావు అని అనద్దు, నేను జస్ట్ సరదా కోసము నేను అబ్జర్వ్ చేసినవి కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగిస్తే కూడా చాలా మంచిదే కదా, సంతోషం అని చెప్పి. నేను మా కోడలు నేను వెళ్ళి స్టీల్ సామాన్ తీసుకొచ్చామని చెప్తే, అది సేల్లో ఉందని చెప్తే ఇవాళ ఒకళ్ళు వెళ్ళారు, వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. అలా వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారో అలాగే మీరు కూడా తీసుకుంటారు, ఇది కూడా అలా పాజిటివ్గా తీసుకుంటారు అన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను, అంతకన్నా ఇంకేం లేదు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్. రేపు క్రిస్మస్, సో అందరికీ మెరీ క్రిస్మస్.